అవును సార్, మా అక్క ప్లాన్ ప్రకారమే మా అమ్మని పంపింది. అసలు ఏం జరిగిందంటే అంటూ జీడిమెట్ల ఇష్యూలో చెప్పింది. తేజశ్రీ తన చెల్లిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆడుకోపో, ఎప్పుడు ఇంట్లోనేనా, నీకు బోరు కొట్టదేమిటే, వెళ్ళు అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి 20 రూపాయలు చేతికిచ్చి బయటికి వెళ్ళి కొనుక్కోపో, కర్రీ పఫ్ ఏదో కొనుక్కొని తినుకొని బయటకు పంపించింది. బయటికి వెళ్ళగానే తల్లి పూజలో కూర్చుంది. ఉదయం 9 గంటలకో 8:30కో పూజలో కూర్చుంటే అప్పుడు వెంటనే ఈ తేజశ్రీ తన లవర్ అయిన శివాకి ఫోన్ చేసింది. మంచి టైం వచ్చింది, రారా దీన్ని లేపేద్దాం అని. శివ వచ్చాడు. శివతో పాటు తన తమ్ముడిని కూడా తెచ్చుకున్నాడు తోడు కోసం. వీళ్ళకెంత ధైర్యము! తల్లిని చంపేయమని లవర్కి పిలిచింది ఈ అమ్మాయి. 10th క్లాస్ ఈ అమ్మాయి, వాడు ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ, 19 ఇయర్స్ ఐ థింక్ డిగ్రీ. వాళ్ళ తమ్ముడితో వచ్చారు. కంప్లీట్గా ముగ్గురు టీనేజర్సే. ఎంత ధైర్యం అన్నది నెక్స్ట్ మినిట్లో మీరు తెలుసుకుంటారు. పూజలో ఉన్న తల్లి అంజలి గారిని ఈ శివ రాడ్డుతో తల మీద బలంగా కొట్టాడు. దాని తర్వాత ఈ తేజశ్రీ తన తల్లిని సుత్తితో మోదింది తల మీద. దాని తర్వాత కింద పడి కొట్టుకుంటూ ఉంటే శివ నోరు మూసి పట్టుకున్నాడు శబ్దం కాకుండా. శివ తమ్ముడు గొంతు నులిమేశాడు. ఇది జరిగింది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివతో ఫ్రెండ్షిప్ చేసింది. అది ప్రేమగా మారింది. ఈ ప్రేమగా మారగానే వాడితో వారం రోజులు కలిసి అక్కడే ఉండి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అంజలీదేవి తిట్టింది, మందలించింది బాధ్యతగానే. ఇది జీర్ణించుకోలేని తేజశ్రీ తన బాయ్ ఫ్రెండ్ తమ్ముడితో కలిసి పూజలో ఉన్న తన తల్లిని లేపేసింది. ఇది జరిగింది. శభాష్! మొన్నటిదాకా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు పిల్లల్ని విషం పెట్టి చంపిన తల్లిదండ్రుల్ని చూశాం. ఇప్పుడు ఇది. సో ఫైనల్గా ఏంటంటే సీరియస్ శిక్షలు లేవు. ఏం జరుగుతుంది? ఎప్పుడు పనిష్మెంట్ జరుగుతుంది? ఎప్పుడు జడ్జిమెంటు? ఎప్పుడు టేక్ ఇట్ ఈజీ? అడ్డొచ్చింది లేపేయాలి అంతే. క్షణికావేశం, ఒళ్ళు కోవెక్కటం, కామం. పచ్చిగా చెప్పాలంటే కామం. ఒకప్పుడు పెళ్ళి అంటే పవిత్ర బంధం. ఇప్పుడు పెళ్ళికి మించిన పవిత్ర బంధం ఏదైనా ఉందంటే అది అక్రమ సంబంధం. శభాష్! ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.